ప్లీజ్ ప్లీజ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే మిగతా ప్యానలిస్ట్ మాట్లాడాలి, దయచేసి కోఆపరేట్ చేయండి. ఎస్ బాజీ గారు. బలరాం గారు, మీకు అట్లాగే మన 60 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఎస్ సార్. ఇది మాయల్ మరాఠీ బడ్జెట్ అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నులలో వివిధ స్లాబుల్లో రాయితీ ఇస్తున్నామని చెబుతూ మరి అటు పక్కకి ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేస్తూ మరి మిగతా అంశాల్లో చాలా పూర్తిగా నిర్వీర్యం, ఏదైతే మరి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే అంశాలను విస్మరించి అటువైపుకి డైవర్ట్ చేసి మిగతా అంశాలని మరి ఆశించినంత దాంట్లో అలొకేషన్స్ లేవు అన్నది నా అబ్జర్వేషను. ముఖ్యంగా ఏంటంటే ఇందాక నుంచి మాట్లాడుకుంటా ఉన్నారు, ఇది బీహారా కోటా కాదు. నిజమే బీహార్ బడ్జెట్ లాగానే కనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే మరి ఒక సంవత్సరంలో బీహార్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మరి నితీష్ కుమార్ సంతృప్తి పరచకపోతే ప్రభుత్వం కూలిపోవచ్చు. చంద్రబాబు గారి గురించి అయితే పెద్దగా లెక్క చేయరు వాళ్ళు. కారణం ఏంటంటే మరి ఇక్కడ చంద్రబాబు గారిని వదిలేసినా కానీ మిగతా సపోర్టింగ్స్ జరుగుతాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే నితీష్ కుమార్ నే అంటిపెట్టుకుని ఉండాలి వాళ్ళకున్న ఆ 12 సీట్లు. ఈ రకంగా ఏంటంటే బీహార్కే ఈ బడ్జెట్ 2025 బడ్జెట్ బీహార్ బడ్జెట్ గానే కనిపిస్తా ఉంది. అట్లాగే 2026లో మరి ఉత్తరప్రదేశ్ బడ్జెట్ గా కూడా రావచ్చు. అట్లాగే 2027లో గుజరాత్ బడ్జెట్ కూడా చూడబోతున్నాము. ఇలా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ బడ్జెట్ లో. మరి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అలొకేషన్స్ ఏమీ లేవు. మరి మేడం గారు చెప్తా ఉన్నారు, ఏదో లిస్ట్ చదివారు, అందులో అరకొర కేటాయింపులు చెప్పి దాన్నే మనం సంకలు గుద్దుకొని రాష్ట్రానికి ఏదో చేశారు ఈ బడ్జెట్ లో అనుకోవడం అనేది అవివేకమే అవుతుంది. కారణం ఏంటంటే ఈ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు కూడా విభజించబడిన రాష్ట్రాలు. తెలంగాణ అయితే కొంతలో కొంత మెరుగు, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ బాగుంది, ఆదాయాలు బాగున్నాయి కాబట్టి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. మన అందరికీ తెలిసిందే. ఇవాళ రోడ్లకి గుంతలు పొడ్చడానికి కూడా మరి డబ్బులు ఎత్తుక్కునే ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పెద్ద టాస్కులు ఉన్నాయి మన రాష్ట్రానికి. అమరావతి నిర్మాణం కానివ్వండి, పోలవరం కంప్లీట్ చేయడం కానివ్వండి, అట్లాగే వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రలో మౌలిక సదుపాయాల కల్పన, అట్లాగే వ్యవసాయ రంగంలో కాలువల పూడికలు తీయడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఈవేళ మరి నీటిపారుదల వ్యవస్థల కోసం కేటాయించింది వాళ్ళు ఎంత అండి? నీటిపారుదల మెరుగుపరచడం కోసం వాళ్ళు కేటాయించింది జస్ట్ 242.50 కోట్లు. కాలువల్లో ఉన్న అక్కడ ఈ పిచ్చి మొక్కలు, ఆ డొక్క మొక్కలు అవన్నీ తీయడానికి కూడా ఈ డబ్బులు సరిపోవు. ఎందుకంటే ఇవాళ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల కాలువలు కానీ నీటిపారుదల వ్యవస్థ కూడా ఎండ్ ల్యాండ్స్ వరకు కూడా నీళ్లు వెంటలేదు, సాగునీరు ఇవన్నీ కూడా చక్కబెట్టాలి. ఇవాళ పరిస్థితి ఎప్పటికప్పుడు డబ్బులు ఎత్తుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి కీలకమైన ఈ నీటిపారుదల సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడం కానివ్వండి, రిపేర్స్ చేసుకోవడం కానివ్వండి, డ్రైన్స్ రిపేర్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎలొకేషన్స్ మరి చూస్తే కనుక అమరావతికి ఏమి ఇచ్చారండి? అప్పులతో ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి డైరెక్ట్ గా నిధులు ఫండ్స్ అమరావతికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అమరావతి రాష్ట్రం విభజించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో అరకొరగా వస్తున్నాయి తప్ప పైపెచ్చి ఇప్పుడు వరల్డ్ బ్యాంకు, తర్వాత హుడ్కో, తర్వాత ఏడీబీ నుంచి రుణాలు ఇస్తున్నారు. రుణాలంటే మళ్ళీ తీర్చుకోవాల్సిందే. మేమేమంటున్నాం అంటే అమరావతి నిర్మాణానికి ఒక బడ్జెట్ లో ఇంత బడ్జెట్ అలా ఏపీకి నిర్మాణం కోసం ఒక 20,000 కోట్లు లేదా 25,000 కోట్లు ఇస్తున్నాము, నిర్మించుకోండి అని ఎందుకు రావటం లేదు మనసు కేంద్రానికి? ఎందుకు అడగలేకపోతున్నారు కూటమిలో ఇక్కడ పార్టీలు? అది మా ప్రశ్న. అలాగే పోలవరం అనేది వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు మేడం చెప్పారు 5,736 కోట్లు ఇచ్చారు. రైట్, నిజమే ఇచ్చారు. అది ఎన్నాళ్ళు సాగుతుంది? గత సంవత్సరం బడ్జెట్ లో జస్ట్ 2,600 కోట్లే ఇచ్చారు. ఈసారి కొంచెం డబుల్ చేశారు. ఎంత కావాలి పోలవరం నిర్మాణం జరగాలంటే? ఎంత డబ్బు కావాలి? మోర్ దాన్ 50,000 crores కావాల్సి వస్తుంది. 60,000 crores కావాలి. ఒక మొదటి దశ యొక్క పేమెంట్స్ రిలీజ్ చేయడానికే చాలా కష్టాలు పడి ఇప్పటికీ కూడా పూర్తిగా రిలీజ్ అవ్వలేదు. ఈ రకంగా చూసుకుంటూ పోతే టార్గెట్ పెట్టుకున్నట్టు మరి 2028 నాటికి 27 నాటికి పోలవరం పూర్తి చేస్తా ఉంటున్నారు. ఏ రకంగా పూర్తి చేస్తారండి? ఈ టోటల్ గా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ మరి ఇట్లా 5,000 కోట్లు 4,000 కోట్లు కేటాయిస్తుంటే ఏ రకంగా అవుతుంది పోలవరం?
సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఆశించినంత స్థాయిలో ఈ బడ్జెట్ లో అలొకేషన్స్ లేవు. మరి మెట్రో ప్రాజెక్ట్స్ అన్నారు వైజాగ్ విజయవాడలో, దానికి ఏదైనా డబ్బులు కేటాయించారా? ఈ బడ్జెట్ లో ఎందుకు కేటాయించలేదు? ఆల్రెడీ మెట్రో కోసం స్థలాలు సేకరించారని చెప్పేసి టెండర్లు పిలుస్తున్నారు, దానికి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తున్నారు. మరి డబ్బు లేకుండా ఏం చేస్తారు? ఎందుకు కేటాయించలేదు? అంటే ఈ సంవత్సరం పాటు ఈ ఏదైతే మెట్రో అన్నారో ఈ మెట్రో పనులు పూర్తి కావు, స్టార్టే జరగవని అని అర్థం అనమాట దీని అర్థం. అట్లాగే అగ్రికల్చర్ సెక్టార్ కి చాలా దారుణంగా ఉంది. గత సంవత్సరం అలొకేషన్స్ కంటే ఈ సంవత్సరం అలొకేషన్స్ బొటాబొటిగా ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఎంఎస్పి మన దేశంలో ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం, వ్యవసాయ రంగానికి చాలా పెద్ద ఎత్తున రైతాంగ సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. ఎందుకంటే మన జీడిపి గ్రోత్ అన్నది వ్యవసాయ రంగం ఇండస్ట్రియలైజేషన్ ద్వారానే వస్తుంది. ఈ బడ్జెట్ ఈ రెండింటినీ కూడా నిర్లక్ష్యం చేశారు. ఏ రకంగా మా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, జీడిపి ద్రవ్యోల్బణం తగ్గించి జీడిపి గ్రోత్ ఏ రకంగా వెళ్తుందో సమాధానం చెప్పాలా ఆర్థిక నిపుణులు ఎవరైనా ఉంటే గనక. ఇది కేవలం ఏంటంటే కంటి తుడుపు బడ్జెట్ అండి. కేవలం దీన్ని ఏంటంటే ఒక డైవర్షన్ గా చేసి ఒక మాయలమారటి బడ్జెట్ గానే మనం ఈ 2025 మరి యూనియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని చూడవచ్చు. మరి మన రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా నిరాశనే కల్పించారు. ఆశాభంగం జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఏమీ అలొకేషన్స్ లేవు. మరి ఏంటంటే మౌలిక సదుపాయాలకి చాలా అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఇన్ఫ్రా నిర్మాణం మాత్రమే కాదండి, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. అట్లాగే వైద్య రంగం మరి ఆరోగ్య రంగానికి కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏ నిధులు కేటాయించారో చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే చాలా నిరాశ. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి ఈసారి బడ్జెట్. ఎందుకంటే ఎన్డీఏలో మన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది, మరి అట్లాగే జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి అట్లాగే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ కి మన ఎంపీల సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి కొంచెం ఉదారత చూపిస్తారనుకున్నాను. ఉదారత లేదండి. టోటల్ గా వాళ్లే పడుంటారు, మనం చెప్పినట్టు వింటారులే అనే దృక్పథంతోనే ఈ బడ్జెట్ అలొకేషన్స్ జరిగినాయి. చాలా నిరాశపరిచారు. మరి దీని మీద మరి కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ మీద స్పందిస్తూ ఏదో పైకి చెప్తున్నారు, బాగా ప్రశంసలు చూపించారు. లోపల ఆయనకి తెలుసు నథింగ్ హ్యాపెండ్ అని, ఏమి జరగదు ఈ అలొకేషన్స్ తో ఆయనకి తెలుసు. కాకపోతే బహిరంగంగా చెప్పలేక అలా చెప్తా ఉన్నారు. కానీ అలా ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి? అలా ఎన్నాళ్ళు మీరు ఉదాసీనంగా ఉంటారు? ఎన్నాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు? నాగరికతలు ఎందుకు? మీరు ఏం కావాలో అడగండి, కేంద్రాన్ని తెప్పించుకోండి, పోట్లాడండి. ఎవడు మనం అడుక్కుంటే రావు, పోట్లాడాలా. మీకు పోట్లాడే టైం ఇది. ఎందుకు మీరు ఉదాసీనంగా ఉంటున్నారు అనేది నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. విల్సన్ గారు స్ట్రైట్ గా సమాధానం చెప్తారా దీనికి? ఫటాఫట్.